నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. సంతోషంగా ఉంటుందని నా కన్న కూతురికి కన్యాదానం చేస్తే అది చేసిన తప్పులకి తల్లిదండ్రులుగా మేము తలదించుకోవాల్సి వస్తుంది అని అంటున్నారు. తన కూతురు చేసిన తప్పుకి అల్లుడు ఎంతో బాధపడుతున్నాడని ఆ తల్లి ఆవేదన చెందుతోంది. నా అల్లుడికి న్యాయం చేసి నా కూతురికి శిక్ష పడేలా చెయ్యండి అని కోరుతోంది. మీ అమ్మాయి, సో మీ అమ్మాయి మీ అల్లుడు. ఆయన ఏంటి అంత కొంచెం ఏసుడిగా కనిపిస్తున్నారు ఏంటమ్మా? అంటే మేడం ఆయన మంచి వ్యక్తి అనేసి అని అబ్బాయిని బాగా చూసుకుంటాడు, అమ్మాయి బాగుంటది, మేము బాగుంటాం అన్నట్టు. అమ్మాయి వయసు ఎంత, ఆయన వయసు ఈ ఎంత? అమ్మాయి చిన్నగా ఉంది, చూస్తుంటే ఆయన చాలా పెద్ద ఏజ్ లా ఉన్నారు. ఆయనకి ఇచ్చేలా పెళ్లి చేశారు. అంటే మేడం మేము కొంచెం లేని వాళ్ళం మేడం, అందుకోసం మా ఆయన మాకు బాగా చూసుకోరు. ఎంత వయసు తేడా ఉంటదండి ఇద్దరికి? 20 సంవత్సరాలు ఉండొచ్చు. 20 సంవత్సరాలు. తను మంచోడు మేడం, మా అల్లుడు మంచోడు కాబట్టి నేను ముసలోళ్ళకి ఇచ్చి పెళ్లి చెయ్యి, ఆవిడ మంచిగా ఉంటది. ఇష్టపూర్వకంగానే చేశారా లేదంటే అమ్మాయిని బలవంతంగా పెళ్లి పెట్టారు? ఇష్టపూర్వకంగానే చేస్తాను నిజంగా? నిజంగా. ఎంత వయసులో పెళ్లి చేస్తారు అమ్మాయికి? అమ్మాయికి 16 సంవత్సరాలు. బా, మా అల్లుడు మాట వినట్లేదు సార్, ఆమె వేరే ఏదో చేస్తుందని విన్నాను. అసలు నేను షోకి రావడం కూడా తను పెట్టాలి కానీ నేనే పెట్టినా, నా కూతురిదే తప్పు అనేసి. ఏదో అన్నది మీకు తెలుసా? ఏదో అంటే వేరే అబ్బాయితో మాట్లాడుతుంది. అల్లుడు పెట్టాల్సిన మా అమ్మాయి. కంప్లైంట్ అత్తగారు పెట్టింది, ఒక అవార్డు తెచ్చి ఇవిడికి ఇవ్వాలన్నమాట. మీరు అంత పెద్ద ఏజ్ ఉన్నోళ్ళు 16 ఏళ్ళ అమ్మాయిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందండి? మీకు ఫస్ట్ మ్యారేజా సెకండ్ మ్యారేజ్ ఇది? ఫస్ట్ మ్యారేజ్ మేడం. ఫస్ట్ మ్యారేజ్. ఎందుకు ఇంత లేట్ మ్యారేజ్? అప్పుడు మాకు రాజీ పద్ధతి వల్ల చేసుకోలేదు. అయ్యో బాబా, వండుకుతున్నావు ఏంటయ్యా? నువ్వేమన్నా కన్యాశుల్కం ఇచ్చావా ఆవిడకి? ఏం లేదు. ఇచ్చేవాటగా, మా అల్లుడు మంచోడు, మా అల్లుడు బాగా చూస్తాడు, మా అల్లుడు ఇది, మా అల్లుడు అది అంటుంది ఆవిడ. పసిపిల్లవి పెళ్లి చేస్తుంటే ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే నీకు తెలియలేదా? అమ్మ వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు చేసేస్తారా? పెద్దవాళ్ళని మర్యాదతో చేసుకున్నాను. మర్యాదతో చేసుకున్నావు. మరి 6 ఏళ్ళు 7 ఏళ్ళు బాగానే కాపురం చేసావు కదా. ఇప్పుడు అంత అమర్యాదగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు మరి? పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి ఇష్టం అని చెప్పేసి ఎవరి ద్వారానో అమ్మాయికి చెప్పించారంట. ఏంటండి పెళ్ళికి అది? ముందు చూశాను మేడం. ఇది 16 ఏళ్ల పిల్లని చూసావా? ఎందుకు పెళ్ళి అయ్యింది, భర్త ఉన్నాడు, ఒక కూతురు ఉంది కదా, నువ్వు చేసుకొని ఏం చేద్దాం అనుకున్నావు? అంటే మామూలుగా తనంటే ఇష్టం మేడం. అప్పట్లోనే తను నాకు కావాలి అనిపించి నేను ఇంకా ఆగలేక మాట్లాడేస్తాను. సో ఆవిడ డబ్బులు పంపిస్తే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? ఏం చేసావా డబ్బులు అని అంటే అడిగాను. నాకు ఆల్రెడీ బయట ఈ మొక్కటే కదా మేడం, నాకు ఇంకా 4 ఉన్నారు. ఆ మ్యాటర్ కూడా చెప్పేశాను మేడం. లిటరల్ గా కొనుక్కుంది నిన్ను, అంతే అంతే కదా. డబ్బులు ఇచ్చేది కొనుక్కుంది. నువ్వు డబ్బులతో ఏం చేసావా? మిగతా 4 పోషించేవాడా? అబ్బాయిని నమ్మి నువ్వు పెళ్లికి చేసుకుంటాడని ఎట్లా అనుకున్నావు తల్లి? తను మాటలతో నమ్మించాడు మేడం, నేనే డబ్బు ఇస్తా అని అన్నాడు. ఆమెకి చెప్పావా? ఆమెకు చెప్పేశాను ఏమ్మా మేడం. ఏమో నీకు తెలుసా అబ్బాయికి 4 5 ఉన్నారట? చెప్పలే మేడం, ఫస్ట్ చెప్పలే. అసలు నిన్ను ఎలా కాదు, ఎలా ఏయ్, కాదు. ఆగమ్మా నువ్వు. కొట్టకమ్మా, అమ్మ, కొట్టక, అమ్మ, కొట్టక. ఎవరిని కొట్టొద్దు. తో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. Thank you. కూర్చోండి మేడం. సార్, మేడం, సరోజ గారు ఇక్కడ ఒక సమస్యతో వచ్చారు. ఆవిడ సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం. సరోజ గారు రండి. నమస్తే అమ్మా, కూర్చోండి. చిన్న సమస్య వచ్చింది మేడం, నా అల్లుడు కూతురు గురించి. నేను రోజు మీ షో చూస్తూ ఉంటా టీవీలో. అది చూసి మీరు నాకేమన్నా హెల్ప్ చేయగలరని నేను ఇక్కడికి వచ్చాను మేడం. నాకు న్యాయం కావాలని. బట్ ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది మా అల్లుడు కూతురు చెప్పాలనుకుంటున్నాను మేడం. వాళ్ళు కూడా వచ్చారు, కొంచెం వాళ్ళని కూడా పిలిస్తే నేను చెప్తాను మేడం. ఓకే, వాళ్ళని పిలిచిన తర్వాత మీరు మిగతా విషయం అనేది అవును చెప్తారు. మేడం. వాళ్ళ పేర్లు? వెంకట్రావు, దివ్య మేడం. దివ్య గారు, వెంకట్రావు గారు స్టేజ్ మీదకి రండి. మీ అమ్మాయి, సో మీ అమ్మాయి
మీ అల్లుడు మా అల్లుడు. ఆయన ఏంటి అంత కొంచెం ఏసుడుగా కనిపిస్తున్నారు ఏంటమ్మా అంటే మేడం ఆయన మంచి వ్యక్తి అనేసి అని అబ్బాయిని బాగా చూసుకుంటాడు, అమ్మాయి బాగుంటది, మేము బాగుంటాం అన్నట్టు. ఒక నిమిషం మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ మేడం, మీ పొలం వారు? పని. మా వారు మేస్త్రి పని చేస్తారు. మేస్త్రి పని చేస్తారు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు పాప బాబు మేడం. బాబు. పాపకు పెళ్లి చేసి ఎంతకాలం అవుతుంది? 8 సంవత్సరాలు అవుతుంది మేడం. 8 సంవత్సరాలు అవుతుంది. ఈయనతోనే? ఆయనతోనే మేడం. పిల్లలు ఉన్నారా వాళ్ళకి? పాప మేడం. ఓ పాప ఉందా? అవును. అమ్మాయి వయసు ఎంత, ఆయన వయసు ఈ ఎంత? అమ్మాయి చిన్నగా ఉంది, చూస్తుంటే ఆయన చాలా ఏమనుకోద్దండి, చాలా పెద్ద ఏజ్ లా ఉన్నారు. ఆయనకి ఇచ్చేలా పెళ్లి చేశారు? అంటే మేడం మేము కొంచెం లేని వాళ్ళం మేడం, అందుకోసం మా ఆయన మాకు బాగా చూసుకోరు. నా బిడ్డ కూడా అలా ఉండకూడదు, తను మంచి వ్యక్తి అని అందరూ చెప్తే విని మంచి వ్యక్తి అయితే అంత పెద్ద ఆయనకి ఇచ్చి చేస్తావమ్మా? ఎంత వయసు తేడా ఉంటదండి ఇద్దరికి? 20 సంవత్సరాలు ఉండొచ్చు. 20 సంవత్సరాలు. ఏమ్మా మీ కాలు చేతులు బాగానే ఉన్నాయి, మీ ఆయన పని చేస్తున్నాడు, కొడుకున్నాడు, కూతురు ఉంది. మరి కూతుర్ని ఎవరో పెద్ద ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ డబ్బుల మీద బతకడం ఏంటమ్మా? అంటే మేడం నా పరిస్థితి బాగాలేదు. ఏం పరిస్థితి అమ్మా? చూడ్డానికి కాళ్ళు బాగానే చేతులు ఉన్నావు బాగానే కదమ్మా ఉన్నాయిగా? ఏమైనా పని చేసుకోవచ్చు కదా, అంత పెద్ద ఆయనకి ఎట్లా హస్బెండ్ చేస్తావా? వల్ల నేను నువ్వు పని చేసుకోవచ్చు, మీ అమ్మాయితో కూడా పని చేయించుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా. కానీ తను బాగా చూసుకుంటాడు మేడం. తనే మరి మాట ఇక్కడికి ఎందుకు వచ్చావు? వినట్లేదు. బాగా చూసుకుంటే మా దగ్గరికి ఎందుకు వచ్చావు? మా తిట్లు అమ్మాయి తింటానికి. మాట వినట్లేదు మేడం. మీ అమ్మాయి మాట వినట్లేదా? అవును మేడం. ఎందుకేంటదమ్మా? ఎందుకు వినాలి మీ అమ్మాయి? తను మంచోడు మేడం, మా అల్లుడు మంచోడు కాబట్టి నేను ముసలోళ్ళకి ఇచ్చి పెళ్లి చెయ్యి, ఆవిడ మంచిగా ఉంటది. ఇష్టపూర్వకంగానే ఆ చిన్నపిల్ల అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు 8 సంవత్సరాల క్రితం పెళ్లి అయిందని అన్నావు, 20 సంవత్సరాల గ్యాప్ అన్నారు. ఇష్టపూర్వకంగానే చేశారా లేదంటే ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి పెట్టి? ఇష్టపూర్వకంగానే చేస్తాను సార్. నిజంగా ఎంత వయసులో పెళ్లి చేస్తారు అమ్మాయికి? అమ్మాయికి 16 సంవత్సరాలు. బా, ఇప్పుడు ఏంటంట? ఇప్పుడు ఏంటి ఆ అమ్మాయి ఈవిడ సమస్య 16 ఏంటి? అంటే ఆయనకి 36, 40 ఏళ్ళు. ఏమ్మా ఏంటి సమస్య? మీ అమ్మాయినే సరిదిద్దుకోమంటున్నావు, దేని గురించి? మా అల్లుడు గారు మంచోడు సార్, అది చెప్పాలి. అప్పటి నుండి చెప్తానే ఉన్నావమ్మా. కాదు ఏం మేడం, చేస్తాడమ్మా మీ అల్లుడు? ఆయన చిన్న ఫ్యాక్టరీలో చిన్న ఫ్యాక్టరీలో వర్క్. చిన్న తను ఫ్యాక్టరీలో ఉన్నంత పెద్ద దానిలో జాబా? బాగా అవన్నీ కాదు. చూసుకుంటారు సొంత సార్. ఇల్లు ఉందా ఆయనకి? ఉంది మేడం, ఇల్లు ఉంది. అమ్మ వాళ్ళని మేము విడగొట్టాము, నువ్వు 100 సార్లు మంచోడు బాగా చూసుకుంటాడు, మంచోడు బాగా చూసుకుంటాడు, నీ కూతురుతో వచ్చిన సమస్య ఏంటి? మా అల్లుడు మాట వినట్లేదు సార్. ఆమె వేరే ఏదో చేస్తుందని విన్నాను. అసలు నేను షోకి రావడం కూడా తను పెట్టాలి కానీ నేనే పెట్టినా, నా కూతురిదే తప్పు ఆ, అనేసి. ఏదో అన్నది మీకు తెలుసా? ఏదో అంటే చేస్తా- వేరే ఈవిడ అబ్బాయితో దృష్టిలో మాట్లాడుతుంది. అల్లుడు పెట్టాల్సిన మా అమ్మాయి. కంప్లైంట్ అత్తగారు పెట్టింది, ఒక అవార్డు తెచ్చి ఈవిడికి ఇవ్వాలన్నమాట. అతనికి తెలుసా? అది తెలుసు సార్. తెలుసా? ఇప్పుడు తెలిసింది సార్. అంటే అంతక్రితం ఎవరు దివ్య తెలియదు. వేరే అబ్బాయితో ఉందని? తెలుసు సార్. ఉందా, ప్రొవైడ్ వెళ్ళిందా, పరిచయమా, ఫ్రెండ్షిప్ ఏంటది? లేదు సార్, మామూలుగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నానని చెప్పింది. తను అడిగితే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడం, పాపతో మాట్లాడకపోవడం. దుబాయ్ వెళ్ళింది సార్ మా అమ్మాయి. కొన్నాళ్ళ తర్వాత దుబాయ్కి వెళ్ళింది తను ఇష్టపూర్వకంగానే. పనికి అంటే ఇక నాకు ఆ సమస్య చెప్పలేదు మేడం. దుబాయ్ పోతా అమ్మా అంటే తను ఇష్టపూర్వకంగా వాళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుని వెళ్ళింది మేడం. వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇక వెళ్ళిన ఒక 6 నెలలు 7 నెలలు తనతో బాగానే మాట్లాడిందంట. వెళ్ళిన తర్వాత మా ఎంతకాలం క్రితం వెళ్ళింది? 3 సంవత్సరాలు అవుతుంది మేడం. వెళ్ళింది, మాట్లాడింది, బాగానే ఉంది. తర్వాత నుంచి ఇక ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వట్లేదంట. ఎవరు మీ అమ్మాయి? మా అమ్మాయి పాప పాప ఏమో పుట్టింది, ఏడుస్తుందంట. మీరు పెంచుతున్నారా పాప? నా దగ్గర ఉంటుంది మేడం. పాపకి ఎంత వయసు అమ్మా? 5 years మేడం. 5 years. నువ్వు పెంచుతున్నావా? నేను పెంచుతున్నా. 2 years ఉండగా ఆ పిల్లని నీ దగ్గర వదిలి అమ్మాయి దుబాయ్ వెళ్ళింది. వెళ్ళింది. వెంకట్రావు గారు, సరే వాళ్ళు ఏదో కక్కుర్తిపడి మంచోడు, సరే కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, సొంత ఇల్లు అని చెప్పేసి ఆ పిల్లని తీసుకొచ్చి మీకు పెళ్లి చేశారు. మీరు అంత పెద్ద ఏజ్ ఉన్నోళ్ళు 16 ఏళ్ళ అమ్మాయిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందండి? ఆయన ఆ వయసు వరకు మీరు పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉన్నారు? మీకు ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్? ఇది ఫస్ట్ మ్యారేజ్ మేడం. ఫస్ట్ మ్యారేజ్. ఎందుకు ఇంత లేట్ మ్యారేజ్? అప్పుడు మాకు రాజీ పద్ధతి వల్ల చేసుకోలేదు. అయ్యో బాబాయ్, వండుకుతున్నావు ఏంటయ్యా? ఇంకేమైనా జబ్బులు కూడా ఉన్నాయా ఏంటి నీకు? చెప్పలేం లేదు మేడం. 40 ఏళ్ళు అతనివి 16 ఏళ్ళ పిల్లని చేసుకుంటావా? అరేంజ్ మ్యారేజ్ ఇచ్చి చేశారు మేడం. అరేంజ్డ్ మ్యారేజ్, లేకపోతే నీకు లవ్ మ్యారేజ్ కూడా కాదు, అవుతుంది. ఎంత కట్నం ఇచ్చారండి మీరు అక్కడ? మేము కట్నం తీసుకోలేదు మేడం. మేము కదా మీరు తీసుకోవడం కాదులేండి, మీరు అక్కడ ఏమైనా ఇచ్చారని అడుగుతున్నాను. కన్యాశుల్కం అంటారు బాబు. నువ్వేమన్నా కన్యాశుల్కం ఇచ్చావా ఆవిడకి? ఏం లేదు ఇచ్చావాటగా. మా అల్లుడు మంచోడు, మా అల్లుడు బాగా చూస్తాడు, మా అల్లుడు ఇది, మా అల్లుడు అది అంటుంది ఆవిడ. తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత మాకు అమ్మాయి పుట్టింది మేడం. అమ్మాయి పుట్టిన తర్వాత ఈ అమ్మాయి కోయిటాకి వెళ్ళింది. కోయిటకి పంపించాము. కోయిటకి పంపించిన తర్వాత ఎందుకు నువ్వు బాగానే సంపాదిస్తున్నావు, ఆవిడ ఎందుకు బయట పంపించావు పిల్లని? అప్పుడు ఖర్చులను బట్టి అట్లా పంపించవచ్చు అయింది మేడం. నీ దగ్గర పరిస్థితులు లేవు, పిల్లలు మాత్రం కనేసావు ఓ పసిపిల్ల దగ్గర. తర్వాత ఏమైంది? వెళ్ళిన 7 నెలల దాకా ఫోన్లో బాగా మాట్లాడింది మేడం. ఫోన్లో బాగా అంటే మాట్లాడింది. వెళ్ళక ముందు మీతో ఇష్టపూర్వకంగానే హ్యాపీగానే ఉండేది ఆవిడ? ఉండేది. మీరు చెప్పిన మాట వినటం, బాబుని బాగా చూసుకోవటము, ఇవన్నీ బానే ఉండేది. అన్ని బాగానే మరి ఉండేది. శుభ్రంగా ఇక్కడే ఉండుంటే బాగుండేది కదా, అంత దూరం ఎందుకు పంపించారు? లెక్కలు మారిపోయినాయి అక్కడికి వెళ్ళిన తర్వాత. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉంది. 7 నెలలు బానే ఉంది, ఫోన్ లో మాట్లాడుకున్నారు. తర్వాత తర్వాత ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం, మాట్లాడకపోవటం.
ఫేస్బుక్లో అన్నీ బాగా అన్నీ ఉన్నాయి ఎప్పుడు కానీ విషయం మాట్లాడలేదు. ఇదంతా మీరు చెప్పేది ఇప్పుడు 7 నెలల క్రితం విషయం? 2 సంవత్సరాల క్రితం సార్. 2 సంవత్సరాల క్రితం 7 నెలలు బాగానే ఉన్న తర్వాత కనెక్షన్ తగ్గిపోయింది. తర్వాత నాకు ఒంట్లో బాగాలేదని ఫోన్ చేస్తే తిరిగి వచ్చింది సార్. అబ్బా నీకోసం వచ్చిందా? వచ్చింది మేడం. వచ్చిన తర్వాత మీకు బాగాలేదు అన్నది మాట నిజమేనా, లేదంటే అలా చెప్తే కానీ వెనక్కి రాదని రప్పి అలా అన్నారా? లేదు సార్, అది అబద్ధం. నేను చెప్పింది నమ్మే వచ్చింది. వచ్చిన తర్వాత మీకు బాగానే ఉందని అర్థమైంది. బాగానే ఉంది అర్థమయ్యి బయట వచ్చేవాడిగా అటు ఇటు తిరుగుతాం సార్. నేను ఇంకా బాధపడిద్దాం అనుకున్నాను. కాదు, అసలు మీకు ఎప్పుడు డౌట్ రాలేదా ఇంత చిన్నపిల్లని చేసుకుంటున్నారు, ఎప్పుడైనా ఎవరితో వెళ్ళిపోద్దేమో అని? ఆ డౌట్ ఏం నీకు లేదు. డైవర్స్ ఇస్తుందని కూడా నీకు అనిపించలేదా? అనిపించలేదు సో మేడం. వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది నీ ఫైనాన్షియల్. కాన్ఫిడెన్స్ నీకు ఉందిలే, కానీ నువ్వు అంత నీకు ఒంట్లో బాగాలేదు అని చెప్పి అంత కష్టపడి వెనక్కి రప్పించుకున్నటువంటి అమ్మాయి నీ దగ్గర 10 నిమిషాలు కూడా లేదు. లేదు సార్, బయట తిరిగితే ఆనందంగా. పర్పస్ సర్వ్ అవ్వలేదు. తర్వాత ఏమైందండి? ఆ అమ్మాయి అలా బయటకు వెళ్ళిపోయేది, తిరిగేది. బయటకు వెళ్ళిపోయి తిరిగేది. డైవర్ నోటీస్ పంపించింది సార్. ఈ అమ్మాయి ఇక్కడ వచ్చినాక ఇక్కడ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి డైవర్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.